Hello everyone, I am Dr. Bhashruti, working as Senior Homeopathic Consultant in Star Homeopathy. ఇప్పుడు మనము చర్మ సమస్యల్లో క్రానిక్ స్కిన్ డిసీజెస్లో కామన్గా చూసే సోరియాసిస్ ప్రాబ్లం గురించి చెప్పుకుందాం. సోరియాసిస్ అంటే ఏంటి? ఇది అందరిలో వస్తుందా? ఎక్కువ ఎవరిలో వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? దీని గురించి మనం తెలుసుకుందాం. సోరియాసిస్ అనేది ఇట్స్ అ క్రానిక్ స్కిన్ కండిషన్. మేజర్గా ఏంటంటే ఈ స్కిన్ ర్యాషెస్ అన్నీ వచ్చేసి మనకి ఎక్కడ ఏ పార్ట్లో అయినా రావచ్చు. సోరియాసిస్లో మనకి చేప పొలుసులాగా చర్మం అనేది ఎక్కువ ప్రాలిఫరేట్ అయ్యి ఇలా పొట్టులాగా వచ్చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ కామన్గా మనం గమనించే సిమ్టమ్ అది. ఇలా పొట్టులాగా రాలిపోతుంది అని చెప్తూ ఉంటారు పేషెంట్స్ అందరూ. సో ఈ కంప్లైంట్ ఎవరైనా గమనించుకున్నట్టయితే వెంటనే ఇమీడియట్గా కన్సల్ట్ అయితే ఏంటంటే మనకి మెడిసిన్స్ కూడా అంతే ఎఫెక్టివ్గా యాక్ట్ చేసి తొందరగా మనకి రిలీఫ్ ఉంటుంది. సో సోరియాసిస్ ఎలా ఉంటుంది? ఇంకేమేమి లక్షణాలు ఉంటాయంటే మనకి స్కిన్ మీద మల్టిపుల్ ర్యాషెస్, ఒకటే ఏరియాలో పెద్ద ర్యాష్ అయినా రావచ్చు. బాడీ మొత్తం కూడా బ్యాక్, లెగ్స్, చేతులు, తల ఏ రీజియన్లో అయినా రావచ్చు. సో పర్టైనింగ్గా ఇదే రీజియన్ ఉంటుందని ఏం లేదు. బట్ స్టార్ట్ అవ్వడం మాత్రం చాలా చిన్న ఒక స్మాల్ పింపుల్ లాగా, ఒక చిన్న గుళ్ళలాగా స్టార్ట్ అయ్యి అది కొంచెం ఒక వైడ్గా స్ప్రెడ్ అయ్యి రెడ్ ర్యాష్ లాగా మనకు కనబడుతూ ఉంటుంది. సో ఎందుకు అంత పొట్టు ఎక్కువ వస్తుంది సోరియాసిస్లో అంటే మనకి నార్మల్గా స్కిన్ లేయర్స్ అనేది షెడ్ అవుతూ ఉంటుంది అందరిలో కూడా. ఒక 25-26 డేస్కి ఆ సైకిల్కి మనకి అందరికీ స్కిన్ లేయర్స్ అనేది షెడ్డింగ్ అయిపోతూ ఉంటుంది. కానీ సోరియాసిస్లో ఏమవుతుందంటే ఇది మన లోపల ఇమ్యూనిటీనే మనకి ఇబ్బంది అవుతుందంట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు సోరియాసిస్. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏమవుతుందంటే మన రోగనిరోధక శక్తి ఏదైతే మనల్ని ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ నుంచి అయితే కాపాడాలో అదే మనకి రివర్స్ అయిపోయి సమ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, ఏదైనా ఎక్కువ తీవ్రంగా స్ట్రెస్ తీసుకోవడం మూలాను, సో సమ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, ఇలాంటి స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మన బాడీ మీదే రివర్స్గా డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇఫ్ ఆ డిస్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఏ బాడీలో వీక్గా ఏదైతే పార్ట్ ఉంటుందో, ఇఫ్ స్కిన్ మీద ఇంపాక్ట్ ఇస్తే అది సోరియాసిస్ కానీ విటిలిగోగా కానీ ఉంటుంది. లేదు వేరే పార్ట్స్లో, ఇప్పుడు జాయింట్స్లో ఎఫెక్ట్ అయితే రుమాటిక్ ఆర్థరైటిస్ అని అంటారు. లేదు మనకి ప్యాంక్రియాస్ మీద ఇంపాక్ట్ ఇస్తే డయాబెటీస్ అంటారు. సో ఇలా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రకరకాలుగా ఉంటాయి. సో స్కిన్ మీద ఎప్పుడైతే ఇంపాక్ట్ ఇచ్చిందో, దట్ స్కిన్ లేయర్స్ మీద, నార్మల్గా స్కిన్ పిగ్మెంట్ మీద వచ్చే సెల్స్ మీద ఇంపాక్ట్ ఇస్తే అప్పుడు విటిలిగో వస్తుంది. అది స్కిన్ లేయర్స్ మీద, కెరటినోసైట్స్ మీద ఎప్పుడైతే ఇంపాక్ట్ ఇచ్చిందో మన ఆటోఇమ్యూనిటీ, అప్పుడు మనకి సోరియాసిస్ అనేది వస్తుంది. స్కిన్ లేయర్ సెల్స్ మీద ఎప్పుడైతే ఇంపాక్ట్ ఇచ్చినప్పుడు మనకి స్కిన్ ప్రొడక్షన్ అనేది 25-26 డేస్ సైకిల్లో ఏదైతే ప్రొడ్యూస్ అవ్వాలో న్యూ లేయర్, అది 3 to 4 డేస్లోనే మనకి కొత్త లేయర్ ఫామ్ అయిపోతూ ఉంటుంది ఆ పర్టైన్డ్ ఏరియాలో. సో అప్పుడు ఏంటంటే ఊరికూరికినే పొట్టు రావడము, ఇలా ఇచ్చేయంగానే బాగా తెల్లగా పొట్టులాగా, చేప పులుసులాగా పొట్టు రాలిపోవడము, సో బ్లీడింగ్ ఉండడము ఇచ్చి చేసినప్పుడు, లేకపోతే దాని నుంచి ఏదైనా డిశ్చార్జ్ రావడం, ఇవన్నీ కూడా కామన్గా మనం సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. కామన్గా కొంతమంది మిస్డయాగ్నోస్ చేసేది ఎక్కడ అంటే తలలో సోరియాసిస్కి, తలలో డాండ్రఫ్కి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో తలలో సోరియాసిస్ ఏంటంటే ప్యాచీగా ఉంటుంది. సోరియాసిస్ ఎప్పుడు ఓవరాల్గా జనరలైజ్డ్గా పొట్టులాగా రాలదు. డాండ్రఫ్ ఏంటంటే ఓవరాల్గా మనకి పొట్టులాగా రాలుతూ ఉంటుంది తలంతా కూడా. సో అండర్లైయింగ్ ప్యాచ్, రెడ్నెస్, ఆ థిక్నెస్ అనేది ఉండదు. సోరియాసిస్లో ఏంటంటే కొంచెం థిక్ ప్యాచ్ రెడ్గా అలా ఉండి ఆ పర్టైన్డ్ ఏరియాలోనే ఎక్కువ పొట్టు ఉంటుంది, మిగతా ఏరియాలో అంత ఇబ్బంది ఏమి ఉండదు. సో ఆ చిన్న డిఫరెన్షియేషన్ గమనించుకొని అది డాండ్రఫా లేకపోతే సోరియాసిస్ అనేది మనం ఎర్లీగా తెలుసుకొని మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే ఖచ్చితంగా తొందరగా రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సో ఎందుకు వస్తుంది ఇది అనేది పర్టైన్గా మనకి రీజన్స్ లేదు. మేజర్గా స్ట్రెస్ ఫ్యాక్టరే. ఇది కంప్లీట్లీ ఇట్స్ నాట్ ఇమ్యూన్ డిజార్డర్. అండ్ ఇది ఏ ఏజ్ గ్రూప్లో వస్తుంది అని కూడా మనకి పర్టైన్డ్ ఏజ్ గ్రూప్ అన్నట్టుగా ఏమి ఉండదండి. ఎవరిలో అయినా ఇది రావచ్చు. చిన్నపిల్లల్లో నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిలో అయినా ఉండొచ్చు. అండ్ దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీనికి ఇలా సోరియాసిస్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం హైజీన్ అనేది లిటిల్ బిట్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటే బాగుంటుందండి. ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం అనేది ఉండదు. ఇట్ ఈస్ నాట్ కంటేజియస్.
కానీ ఏంటంటే, ఆ పొట్టు ఎక్కువ రాలటము, తర్వాత దాని నుంచి వచ్చే డిశ్చార్జ్ కానీ, లేకపోతే బ్లడ్ డిశ్చార్జ్ రావచ్చు ఒక్కొక్కసారి. ఇవన్నీ కూడా మనము కేర్‌ఫుల్‌గా దాన్ని చూసుకుంటూ, దాన్ని ఇచ్చింగ్ ఎక్కువ చేయకుండా, ఇంకా ఇన్‌ఫ్లమేషన్ పెంచకుండా కేర్ తీసుకుంటే బావుంటుంది. అండ్ ప్రాపర్ డయట్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి సోరియాటిక్ కండిషన్స్‌లో ఏంటి అంటే, స్కిన్ అలర్జీస్‌లో ఎస్పెషల్లీ వంకాయ, గోంగూర, తర్వాత ఫిష్ కానీ, సీ ఫుడ్స్ కానీ, ఎక్కువ పులుపు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి స్కిన్ ఇచ్చింగ్‌ని పెంచుతాయి. సో, ఈ ఇచ్చింగ్ ఎక్కువ చేసే కొద్దీ ఇంటర్నల్‌గా మళ్ళీ ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. ఆ ఏరియా అంతా ఇంకెక్కువ ఇన్ఫెక్ట్ అవుతుంది. సో, డయట్‌లో ఇవి మేజర్‌గా మనం అవాయిడ్ చేసుకుంటూ అండ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అలవాటున్నా కానీ కొంచెం అది కూడా రిలేటివ్‌గా తగ్గించుకొని ప్రాపర్‌గా వాటర్ ఇంటేక్ తీసుకుంటూ అండ్ ఇనఫ్‌గా స్లీప్ అండ్ కొంచెం స్ట్రెస్ తగ్గించుకుంటే ఉన్న కండిషన్ ఇంకా ఎక్కువ ట్రిగ్గర్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ యాస్పెక్ట్ వచ్చేసి ఎలా ఉంటుంది? ఓన్లీ ఇది టెంపరరీ రిలీఫ్ ఉంటుందా? అట్లా ఏం లేదండి. హోమియోపతిలో ఏంటంటే మీకు ఇచ్చింగ్ అవన్నీ కూడా సింప్టమ్స్ ఇచ్చింగ్ కానివ్వండి, మంట కానివ్వండి, ఇవన్నీ కూడా తగ్గుతూ ప్యారలెల్‌గా ఆ ప్యాచెస్ థిక్‌నెస్ తగ్గుతూ లోపల నుంచి మనకి మెడికేషన్ ఇచ్చి తగ్గిస్తామండి. మేజర్‌గా ఈ స్కిన్ కండిషన్స్‌లో ఏంటంటే కామన్‌గా అందరూ ఆయింట్‌మెంట్స్ ఎక్స్‌టర్నల్‌గా ఏదన్నా పెడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఇన్ క్రానిక్ స్కిన్ కండిషన్స్ ఆయింట్‌మెంట్స్ అనేది అంత ప్రిఫరబుల్‌గా పెట్టడం కరెక్ట్ కాదు. అంత సజెస్టబుల్ కాదు. ఎందుకంటే పైన పెడితే మీకు టెంపరరీగా పైనే తగ్గుతుంది కానీ ఇంటర్నల్‌గా ఇన్ఫెక్షన్ అలానే ఉంటుంది. అండ్ ఇట్ విల్ గో స్టిల్ మోర్ డీపర్. సో, అలా కాకుండా మనం ఎక్స్‌టర్నల్‌గా ఏమీ పెట్టకుండా ఏదన్నా ఇచ్చింగ్ అలా ఉండి పొట్టెక్కువ రాలుతుంటే జస్ట్ కొబ్బరి నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ మనం అలా అప్లై చేసుకొని మెయింటైన్ చేసుకుంటూ ఇంటర్నల్‌గా హోమియోపతిక్ మెడికేషన్ తీసుకుంటే ఏంటంటే లోపల నుంచి మనకి క్యూర్ అవుతుంది. సో, బయట బయట మనకి క్యూర్ అయ్యి లోపల ఇన్ఫెక్షన్ అలానే ఉన్నా కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆయింట్‌మెంట్ ఆపేసిన తర్వాత మళ్ళీ మనకి రీఅపియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇంటర్నల్‌గా మెడికేషన్ తీసుకుంటే ఏంటంటే మనకి లోపల నుంచి తగ్గుతుంది కాబట్టి వన్స్ తగ్గినా కానీ మళ్ళీ మనకి రికవర్ అవ్వకుండా ఉంటుంది. సో, మెడిసిన్ కూడా ఎవ్రీ ఇండివిడ్యువల్‌ని పర్టైన్‌గా వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని, వాళ్ళ కాజ్ ఏంటి తీసుకొని, సో, వాళ్ళ డీటెయిల్ హిస్టరీ బేసిస్‌గా మనం ఇస్తాము. ఎందుకంటే వాళ్ళ కాజేషన్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలా ఉండొచ్చు. సో, దాని బేసిస్‌గా ఇండివిడ్యువలైజ్డ్‌గా ట్రీట్మెంట్ ఉంటుంది. సో, 100% మీకు తగ్గుతుంది. రిలీఫ్ వస్తూ మీకు ఫ్యూచర్‌లో రీఅపియర్ అవ్వకుండా కూడా ఉంటుంది. సో, మీకు కనుక ఇలాంటి సింప్టమ్స్ ఏమైనా మీరు గమనిస్తే గనక కాంటాక్ట్ స్టార్ హోమియోపతి. మీకు మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు సాటిస్ఫైడ్ లేకపోతే కాంటాక్ట్ అస్. థాంక్ యూ.